టీటీడీ పరకామణి చోరీ కేసును రాజీ చేయడానికి ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమన ఎవరని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, పరకామణి కేసు నిందితుడికి వైసీపీ సహకరించిందని ఆరోపించారు. పని మొదలుపెట్టారు. పరకామణి అంటే లెక్కలు పెట్టుకునేది, చూసుకునేది. దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళాలని చెప్పేసి బయటపడతా ఉంది. అతని పేరు రవికుమార్. అంటే దాదాపు 30 ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు. రోజుకు అంత బంగారం లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది. ఇది సీరియస్ పనిష్మెంట్ లేకుండా రాజీ మార్గంగా బట్టిపోలు పంచాయతీ చేయడం మొదలు పెడితే దేవస్థానం యొక్క ప్రతిష్ట పోతుంది. ఇక్కడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు. అతన్ని పిలిచారు, సీటు విచారణ చేసింది. ఇప్పుడు అతను బతికుంటే ముద్దాయిలు అవుతారు వీళ్ళు. అతను నాటికి చంపేశారు. ఎవరు చంపారో తెలియదు, ఎట్లా తెలియదు. మొత్తం చనిపోయాడు. చంపబడ్డాడే. దీనికి మూల కారణం ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రముఖులే. ఏజెన్సీవి 1 దేవుణ్ణి మోసం చేయడం, 2 ఆర్థికపరమైన నేరాలు, 3 హత్యా నేరం. ఈ 3 పరకామణి కేసులో తీవ్రమైంది. దీనికి ఆనాడు చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యే మెంబర్గా ఉన్నాడు, ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి సంబంధం లేకుండా